ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి గోల్డ్ సప్లయర్గా మారబోతుందా? భారీగా బంగారం నిల్వలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా? బంగారం ఉత్పత్తిలో ఇప్పుడు దేశంలో దాదాపు లేదనే చెప్పచ్చు, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అతిపెద్ద గోల్డ్ ప్రొడక్షన్ సెంటర్గా, గోల్డ్ ఉత్పత్తి కేంద్రంగా మారబోతోందా? అవునంటున్నారు రాష్ట్ర అధికారులు. ముఖేష్ కుమార్ మీనా, ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పీటీఐకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. గోల్డ్ రిజర్వ్స్, బంగారం నిల్వలు రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోనూ ఇతర ప్రాంతాల్లోనూ గుర్తించామని, వీటిని ఎక్స్ప్లోరేషన్ తర్వాత మైనింగ్ యాక్టివిటీకి రంగం సిద్ధమవుతుంది అని ప్రకటించారు. ఇందులో ముఖ్యమైనది కర్నూలు జిల్లాలో భారీగా బంగారం నిల్వలు కనుగొన్నారట. సో కర్నూలు జిల్లాలోని జొన్నగిరి అనే గ్రామంలో 50 టన్స్ 50 టన్నుల గోల్డ్ ఉందట. అక్కడ ఉన్నటువంటి నిల్వల నుంచి 50 టన్నుల గోల్డ్ ఉత్పత్తికి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల రోజుల్లోనే ప్రారంభించబోతున్నారని కూడా పీటీఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ముఖేష్ కుమార్ మీనా, ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్ను ఉటంకిస్తూ. సో ఈ జొన్నగిరి గోల్డ్ మైన్కు 1500 ఏకర్స్ ఒక 10 ఏళ్ల క్రితమే కేటాయిస్తే, అందులో 500 ఏకర్స్లోనే ఎక్స్ప్లోరేషన్ పూర్తయితే అక్కడే 13 టన్స్ 13 టన్నుల గోల్డ్ ఉందని గోల్డ్ నిల్వలు ఉన్నాయని కనుగొన్నారట. సో ఇక మిగతా 1000 ఏకర్స్లో ఎక్స్ప్లోరేషన్ జరగాలి. ఇక్కడ గోల్డ్ ఎక్స్ప్లోరేషన్ కానీ గోల్డ్ మైనింగ్ కానీ చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. సో ఈ 1000 ఏకర్స్ కూడా ఎక్స్ప్లోరేషన్ జరిగితే ఒక్క జొన్నగిరి గ్రామంలోనే 50 టన్నుల బంగారం దొరకగలిగే నిల్వలు ఉన్నాయని. 50 టన్నుల బంగారం దొరకాలంటే వాస్తవంగా మైనింగ్ మెటీరియల్ చాలా ఉండాలి. ఇటీవల కాలంలో గోల్డ్ రికవరీ రేట్ అంటారు, అంటే మైనింగ్ మెటీరియల్ దాని నుంచి ఎంత గోల్డ్ వస్తుందంటే, ఒక టన్ను మైనింగ్ మెటీరియల్ నుంచి 3 గ్రామ్స్ వచ్చేది ఇదివరకు, అంతే. ఒక టన్ను మెటీరియల్ను మనం తీస్తే అందులోకెళ్ళి వచ్చే బంగారం ఎంత అంటే కేవలం 3 గ్రాములు. ఇప్పుడైతే అది రికవరీ రేట్ ఇంకా పడిపోయి 1 గ్రామ్ మాత్రమే వస్తుందట. అది కూడా ఇంకా తగ్గిందనుకోండి, అసలు గోల్డ్ ఉన్నా భూమి నుంచి తీయరెవరు, ఎందుకంటే అది అన్వయబుల్ అవుతుంది. అంటే ఆ బంగారం తీసడానికి అయ్యే ఖర్చు ఎక్కువ ఉంటుంది, బంగారం వల్ల వచ్చే లాభం తక్కువ ఉంటుంది. అంటే మైనింగ్ చేస్తే అయ్యే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, అలాగే వచ్చే గోల్డ్ వాల్యూ కన్నా కూడా. అందువల్ల ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే, ఒక టన్ను మైనింగ్ మెటీరియల్లో 0.8 గ్రామ్స్ కన్నా తక్కువ ఉంటే రికవరీ రేట్, ఇక అది అన్వయబుల్ కనుక ఎవరు చేయరు, గోల్డ్ ఉన్నా కూడా చేయరు. ఇప్పుడు ఆల్రెడీ 1 గ్రామ్కు పడిపోయింది, 3 గ్రామ్స్ దాకా దొరికేది ఇప్పుడు 1 గ్రామ్కు పడిపోయిందంటే, ఇంకా కాస్త పడిపోతే ఆంధ్రప్రదేశ్లో బంగారం నిల్వలు ఉన్నా కూడా దాని ఉత్పత్తి వెలికి తీయడం అనేది కష్టమైపోతుంది. సో మీకు ఇది చాలా ఖర్చుతో కూడుకుని, చాలా పెట్టుబడి పెట్టాలి, మైనింగ్ చాలా టెక్నికల్ ఎక్స్పర్టీస్ కూడా ఉండాలి. కనుక ప్రైవేట్ కంపెనీలకు టెండర్ల ద్వారా బంగారం మైన్స్ ఇవ్వబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో యొక్క జొన్నగిరే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా, మీకు ఉదాహరణకు రామగిరి, జవ్వకుల, మీకు చిగురుగుంట అనే గ్రామాల్లో కూడా బంగారం నిల్వలు ఉన్నట్లు కనుగొన్నారు. నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయని. రేర్ ఎర్త్ మెటల్స్ ఇటీవల కాలంలో మనం చాలాసార్లు వింటుంటాం. ఆధునిక టెక్నాలజీ, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కు, మీ కంప్యూటర్స్లోను, ఎలక్ట్రిక్ కార్లలోను, ఎలక్ట్రిక్ వెహికల్స్లోను, సోలార్ సెల్స్లోను ఈ రేర్ ఎర్త్ మెటల్స్
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కీలకం. ప్రపంచంలో 80% ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్ ప్రాసెసింగ్ చైనా కంట్రోల్లో ఉంటుంది. అమెరికాను కూడా అడలెత్తించడానికి చైనా పైన భారీగా ట్రంప్ టారిఫ్లు విధిస్తే చైనా చేసిన పని రేర్ ఎర్త్ సప్లైస్ ఆపేసింది. దాంతో అమెరికా దిగి రావాల్సి వచ్చింది. ఇటీవలే అమెరికా నాయకత్వంలో చైనాకు పోటీగా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ దాని ఎక్స్ప్లోరేషన్ నుంచి ప్రొడక్షన్ వరకు కోఆర్డినేషన్ కొరకు పాక్ సిలికాన్ ఒక అలియన్స్ కుదిరింది. అందులో కూడా ఇండియా భాగస్వామి. సో అలా ఆంధ్రప్రదేశ్ తీరాన ఇప్పటికే భారీ ఎత్తున రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయని కూడా గుర్తించారు. దాని మైనింగ్ యాక్టివిటీ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని. ఇప్పుడు ఏకంగా గోల్డ్ రిజర్వ్స్ ఇండియాలో ఎక్కడా లేవు. దాదాపు ఇండియాలో గోల్డ్ మైనింగ్ ఆగిపోయింది. అలాంటి ఇక్కడ గోల్డ్ రిజర్వ్స్ అందుబాటులోకి ఉన్నాయంటే అది మామూలు విషయం కాదు. అయితే అదే సమయంలో గోల్డ్ మైనింగ్ హైలీ పొల్యూటింగ్ ఇండస్ట్రీ. ఆఫ్రికా లాంటి దేశాల్లో గోల్డ్ మైనింగ్ జరుగుతూ ఉంటుంది. డెమోక్రటిక్ కంట్రీస్లో చాలా కాంప్లెక్సిటీ ఉంటుంది. ఎందుకంటే స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావచ్చు. ఈవెన్ ఆ గనుల్లో పనిచేసేటువంటి కార్మికుల సేఫ్టీ కూడా చాలా ఛాలెంజింగ్ అవుతుంది. అందువల్ల అందులో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లను ఇన్వైట్ చేస్తున్నారు. ఎందుకంటే అంత పెద్ద ఇన్వెస్ట్మెంటు, టెక్నికల్ ఎక్స్పర్టీజు ప్రభుత్వం దగ్గర లేదు కనుక ప్రైవేట్ వర్క్ ఇస్తామంటున్నారు. ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా అనుభవం ఉన్న కంపెనీలకు ఇవ్వాలి. అంతేకాదు వాళ్ళు పెట్టుబడి పెట్టగలగాలి, మధ్యలో వదిలేసి వెళ్ళకూడదు. తర్వాత ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా పాటించే కంపెనీకి ఉండాలి. హ్యూమన్ రైట్స్ వయలేషన్ లేని చరిత్ర లేని కంపెనీలకు ఉండాలి. ఎందుకంటే ఇదంతా చెప్తానంటే ఇటీవల మచిలీపట్నం పామరు ప్రాంతంలో కాజా ఆయిల్ అండ్ గ్యాస్ బ్లాక్ను వేదాంత అనే కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. వేదాంత కంపెనీకి దీనిపై నేను ప్రత్యేకంగా కూడా మాట్లాడడం, చాలా వివాదాల చరిత్ర ఉంది. ఎంత వివాదాల చరిత్ర ఉందంటే తూత్తుకుడిలో మీకు కాల్పుల దాకా వెళ్ళింది. పెద్ద ఎత్తున ఆ కాలుష్యానికి కారణమైందని, ఒరిస్సాలో అలాగే ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కార్మికుల భద్రత గురించి, కార్మికుల దోపిడీ గురించి, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించడం గురించి వచ్చింది. అందువల్ల మైనింగ్ ఇండస్ట్రీస్ హైలీ పొల్యూటింగ్, ఎన్విరాన్మెంటల్లీ డిగ్రేడింగ్, పర్యావరణానికి చాలా ప్రమాదం ఎనీ మైనింగ్. అందులో మీకు గోల్డ్ మైనింగ్ ఇంకా ఎక్కువ. మీకు విశాఖల మన్యం అటవీ ప్రాంతంలో బాక్సైట్ నిక్షేపాలపై మైనింగ్ పైన ఎన్నిసార్లు చర్చ జరిగిందో మనం చూసాం. అంటే అక్కడున్న నీటి వనరులను కలుషితం చేస్తుంది అని, పర్యావరణం పైన ఇంపాక్ట్ అవుతుంది అని. కానీ అదే సమయంలో విలువైన ఖనిజ నిక్షేపాలు లేకుండా ఆధునిక అభివృద్ధి సాధ్యం కాదు. అందువల్ల ఎన్విరాన్మెంట్ను, డెవలప్మెంట్ను బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పర్యావరణాన్ని వదిలేసి మన మైనింగ్ యాక్టివిటీ అనుమతిస్తే డబ్బులు ప్రైవేట్ కంపెనీలు సంపాదించుకుంటాయి, కానీ ప్రజల జీవితాలు దుర్భరం అవుతాయి. అలా అని చెప్పి ఖనిజ నిక్షేపాలను వెలికి తీయక వాటిని వదిలివేస్తే ఒక పెద్ద ఎకనామిక్ ఆపర్చునిటీ నష్టపోతాం. ఎందుకంటే ఆధునిక ఆర్థిక అభివృద్ధికి కావాల్సిందే కదా. అది బొగ్గు గనుల నుంచి మొదలుకొని ఏ గనులైనా ఎంతో కొంత కాలుష్యం అవుతుంది. అందుకే దానికి పరిష్కారం ఏంటి అంటే పర్యావరణానికి అభివృద్ధికి మధ్య సమతుల్యత ఉండాలి. తర్వాత ఇంత విలువైన నిక్షేపాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేయాలి. ఇది కేవలం ప్రైవేట్ కంపెనీల లాభాలకు మాత్రమే ఉపయోగపడితే ప్రయోజనం లేదు. ఇప్పుడు ఆల్రెడీ వివాదం ఉంది మీకు. ఇటీవల ప్రకాశం జిల్లాలో ఒంగోలు సమీపంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు లభ్యమయ్యాయని, దాని మైనింగ్ యాక్టివిటీ జిందాల్ కంపెనీకి ఇచ్చారు. అది ఇనుప గనులు లేక విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలు వస్తున్నా, భారీగా నష్టపోతున్నా విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వకుండా జిందాల్కి ఇచ్చారు. దానివల్ల ఆ సంపద లాభాలు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వెళ్తాయి. అలాగని ఇంతకుముందు చెప్పినట్టు కాజా బ్లాక్లోని గ్యాస్ నిక్షేపాలు ఓఎన్జీసీ గుర్తిస్తే దాన్ని వేదాంతకి ఇచ్చారు. అలాగే కృష్ణా గోదావరి బేసిన్ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ తీరాల్లో ఉంటుంది. ఆఫ్షోర్ ఇది బేసిన్.
సో ఇక్కడ 12th ఫైనాన్స్ కమిషన్ కూడా రికమెండ్ చేసింది, ప్రాఫిట్ గ్యాస్ అని కేంద్రానికి ఇచ్చేటువంటి రాయల్టీలో 50% రాష్ట్రానికి ఇవ్వాలి అని. నేను చాలాసార్లు చెప్పాను, మేము శాసన మండలిలో ఏకంగా దీనిపైన ఒక తీర్మానమే చేసి అప్పుడు శాసన మండలి కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదాన్ని పొందగలిగా. ఆ తీర్మానాన్ని కూడా నేనే డ్రాఫ్ట్ చేశాను కూడా. ఎందుకంటే కృష్ణా గోదావరి బేసిన్లో ప్రాఫిట్ గ్యాస్లో కనుక ఆంధ్రప్రదేశ్కి షేర్ వస్తే సుమారు 2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒక ఏ యాక్టివిటీ అయినా, అది రేర్ ఎర్త్ మైనింగ్ అయినా, అది గ్యాస్ నిక్షేపాలు, ఆయిల్ నిక్షేపాలైనా, అది గోల్డ్ మైన్స్ అయినా, ఒకటి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, రాష్ట్ర ప్రభుత్వానికి వనరులు సమకూర్చగలగాలి. ఇది కేవలం ప్రైవేట్ కంపెనీలకు లాభాలు పెడితే లాభం లేదు. 2 ప్రజల జీవన ప్రమాణాలను ఇబ్బంది పెట్టకుండా, ఆ కాలుష్యాన్ని కాకుండా ఉపాధి కల్పించే విధంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుదలకు ఉపయోగపడాలి. ఎందుకంటే భూమి కింద ఉన్న నిక్షేపాలు ఎవరి ఆస్తి కాదని గతంలో సుప్రీంకోర్టే తీర్పు చెప్పింది. అది భారత రాజ్యాంగంలో కూడా ఉంటుంది. మీరు చూడండి, సహజ వనరులను సమాజం అందరికీ ఉపయోగపడేలా రాజ్య వ్యవస్థ చూడాలన్నది రాజ్యాంగ ఆబ్లిగేషన్. సో అందువల్ల ఈ పెద్ద యాక్టివిటీ ఇన్వెస్ట్మెంట్ భారీగా పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, తప్పేం లేదు. ప్రైవేట్ కంపెనీలు చారిటీ కొరకు రావు, కానీ ప్రైవేట్ కంపెనీలు ఇష్టారాజ్యంగా ఈ ఖనిజ సంపదను ఉపయోగించుకొని వాళ్ళు లాభపడే సమాజానికి, రాష్ట్రానికి లాభం లేకపోతే ఉపయోగం ఉండదు. మనం చూసాం ఓబులాపురం గోల్డ్ ఐరన్ ఓర్ మైన్స్, గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారము, అదంతా మనకి ఇప్పటికీ గుర్తుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ భారీ ఎత్తున విలువైన ఖనిజ నిక్షేపాలు గుర్తిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రజలకు ఆనందదాయకం. కానీ అది రాష్ట్రాభివృద్ధికి, రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే రీతిలో కార్యాచరణ ఉండాలని మాత్రమే కోరుకుందాం.